ఓకే. సో, అలాగేసిన తర్వాత మీరేం చేస్తారంటే, ఓకే. 3 డాష్‌బోర్డ్‌లకి ఒకటే కనెక్షన్ ఇవ్వచ్చు. అంటే మీరు ఏ డాష్‌బోర్డ్‌లోకెళ్ళినా సరే, ఓకే. ఆ డాష్‌బోర్డ్‌కి ఎళ్ళిపోతది ఆటోమేటిక్‌గా స్క్రీను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఈ డాష్‌బోర్డ్‌ని రెప్లికేట్ చేస్తున్నా 3 షీట్‌లకి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్‌లో నేనేం చేస్తానంటే కార్ ఆహ్, కార్ యాక్సిడెంట్స్ బై పర్సెంటేజ్ అంటున్నా. ఓకే. ఇప్పుడు దీన్ని రిప్లికేట్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా క్రియేట్ ఏ కాపీ జస్ట్ క్రియేట్ ఏ కాపీ అని చేస్తున్నా. ఇదే షీట్‌లో చేస్తున్నా. టు బుక్ ఇదే షీట్‌లో డేటా రోడ్ యాక్సిడెంట్స్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే. నేను కాపీ క్రియేట్ అయిపోయింది ఇక్కడ. చూడండి ఇది సేమే. రెండు ట్యాబ్‌లో ఉన్న డేటా సేమే. ఇప్పుడు నేను సెకండ్ ట్యాబ్‌లో నేనేం చేస్తున్నానంటే చార్ట్స్ మార్చేస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెండర్ మే యాక్సిడెంట్ కాకుండా ఐ వాంట్ టు ఇది తీసేస్తాను. నెక్స్ట్ ఇది తీసేస్తాను. ఓకే. నెక్స్ట్ ఇది మీద పెట్టుకుంటాను. ఓకే. ఇది ఇక్కడ కింద పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇది కూడా నేను ఏం చేస్తానంటే దీని డేటా సెట్ మార్చేస్తాను. లేదా ఇక్కడ టోటల్ యాక్సిడెంట్స్ బదులు ఇంకొక స్లైసర్ కొత్తది ఇంకేదో క్రియేట్ చేసి ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పివట్ టేబుల్స్ ఎక్కడున్నాయి? రైట్ సైడ్‌లో ఉంది. సో, కౌంట్ ఆఫ్ యాక్సిడెంట్ ఇది ఉంది. నేనేం చేస్తానంటే ఈ షీట్‌లో ఇక్కడ కౌంట్ ఆఫ్ యాక్సిడెంట్ ఐడికి బదులు ఓకే. షో ఫీల్డ్ లిస్ట్ యాస్ కౌంట్ ఆఫ్ యాక్సిడెంట్ ఐడికి బదులు నేనేం చేస్తానంటే షీట్ హ్యాంగ్ అయిపోతుందిరా. ఏం చేస్తానంటే డ్రైవర్ ఎక్స్పీరియన్స్ పెడతానురా. ఓకే. కౌంట్ ఆఫ్ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ 1910 అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు యాక్చువల్‌గా. సేల్స్ క్వాంటిటీ ఆ డేటా ఉంటే ఈజీగా ఉంటుంది మీకు. ఈ డేటా సరిగ్గా లేదు. ఏం చేద్దాం? సరే టైప్ ఆఫ్ కొలిజన్ పెడదాం అందాక. ఓకే. కౌంట్ ఆఫ్ టైప్ ఆఫ్ కొలిజన్ కూడా 1910 ఉంది. సో, ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు డిస్టింక్ట్. డిస్టింక్ట్ రావట్లేదు. ఠీకే ఈ ఎగ్జాంపులే సరిగ్గా లేదు. ప్రస్తుతానికి టైప్ ఆఫ్ కొలిజన్స్ రాద్దాం. టైప్ ఆఫ్ కొలిజన్. ఓకే. టైప్ ఆఫ్ కొలిజన్ ఉంది. ఓకే. 1910 ఉందిరా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, ఇక్కడ ఇది ఉంది. ఇక్కడ ఏమొచ్చి ఇది ఉంది. ఓకే. ఇదేమొచ్చి నేను ఏం చేస్తానంటే యాక్సిడెంట్స్ బై కొలిజన్ అంటున్నా. ఓకే. ఇదొక ట్యాబ్. ఇదొక ట్యాబ్‌లో ఒక డాష్‌బోర్డ్ ఉంది. ఇదొక ట్యాబ్‌లో ఇదొక డాష్‌బోర్డ్ ఉంది. ఓకే. ఈ వెనకాతల బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేస్తే ఇది వేరే డాష్‌బోర్డ్‌లా మీకు కనబడుతది అట్‌లీస్ట్. ఫిల్ విత్ ఓకే. ఇదొక డాష్‌బోర్డ్ రా. చూడండి కలర్స్ మార్చేస్తున్నా. స్లైసర్‌లు కూడా ముందు తీసేస్తాను నేను. ఓకే. వేరే పెట్టేస్తాను. ఇది కూడా ఏదో కలర్ మార్చేస్తాను. సో దట్ యూ విల్ అండర్‌స్టాండ్. ఓకే. అవుట్‌లైన్. ఓకే. చూడండి. ఇదొక డాష్‌బోర్డ్. ఓకే. ఇది టైప్ ఆఫ్ కొలిజన్ ఉంది. ఈ స్లైసర్స్ కూడా మారిపోతున్నాయి. ఇది కార్ బొమ్మ తీసేస్తాను. ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు తెలియడానికనమాట. ఓకే. ఇది హెడ్డింగ్ ఏమొచ్చి కార్ యాక్సిడెంట్స్ బై కొలిజన్ అని రాస్తాను. ఓకే. బై కొలిజన్. ఓకే. సో, ఇప్పుడేంటి ఇదొక డాష్‌బోర్డ్ డిఫరెంట్. ఓకే. నేనిప్పుడు 2 డాష్‌బోర్డ్‌ని ఎలా లింక్ చేస్తానంటే నేనిక్కడ ఒక షేప్ క్రియేట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్‌లోకెళ్ళి షేప్స్‌లో రెక్టాంగిల్ ఏదో తీసుకుంటాను. ఓకే. రెక్టాంగిల్ ఏదో తీసుకుంటాను చూడండి. రెక్టాంగిల్ ఫిట్ అయిపోయింది. ఓకే. ఫిట్ అయిపోయిన తర్వాత నేను లోపల ఏదో సంథింగ్ రాసుకుంటాను చూడండి. ఇక్కడేంటంటే
యాక్సిడెంట్ బై కొలిజన్ అని రాస్తున్నా. ఓకే, యాక్సిడెంట్ బై కొలిజన్ షీట్ నేమే యాక్సిడెంట్ బై కొలిజన్ రాస్తున్నా. మళ్ళీ దీన్ని కాపీ పేస్ట్ చేసి ఇంకోటి పేస్ట్ చేసి దీని కింద ఏమొచ్చి కార్ యాక్సిడెంట్స్ బై పర్సెంటేజ్ అని రాస్తున్నా. ఓకే, కార్ యాక్సిడెంట్స్ బై పర్సెంటేజ్. ఓకే ఓకే చూడండి, కార్ యాక్సిడెంట్ బై పర్సెంటేజ్. సో ఇది పెద్ద సైజ్ చేస్తున్నా. ఓకే, మిడిల్ అలైన్మెంట్ చేస్తున్నా. ఇది కూడా సేమ్ పెద్ద చేస్తున్నా. ఎంత సైజు 32 ఉంది కదా, ఇది 32 చేస్తాను. ఓకే 32, ఇది మిడిల్ అలైన్మెంట్, ఇది మిడిల్ అలైన్మెంట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ షీట్ యాక్సిడెంట్ బై కొలిజన్, కార్ యాక్సిడెంట్ ఈ ట్యాబ్ లో ఉంది డాష్ బోర్డ్. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇది ఈ రెండు ఏవైతే ఉన్నాయో నేను పెట్టిన రెక్టాంగిల్స్ కాపీ చేసి ఈ ట్యాబ్ లో కూడా పేస్ట్ చేస్తా. ఓకే, ఈ ట్యాబ్ లో కూడా పేస్ట్ చేస్తా. ఓకే, సో ఇది ఈ ట్యాబ్ లోనే ఉండాలి, ఈ ట్యాబ్ లోనే కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 షీట్లు ఉన్నాయి అనుకో, 3 ట్యాబ్లు, ఇంకొక డాష్ బోర్డ్ ఉంది అనుకో, మొత్తం 3 డాష్ బోర్డులు ఉన్నాయి అనుకో, 3 పెడతాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ షీట్ లో ఉన్న డాష్ బోర్డ్ చూపించాలి, దీని మీద క్లిక్ చేయగానే ఆ డాష్ బోర్డ్ చూపించాలి, నాకు ఆ డాష్ బోర్డ్ చూపించాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ లింక్ అనే ఆప్షన్ ఉంది చూడండి, లింక్. ఓకే, లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇన్సర్ట్ లింక్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఓకే, ఇన్సర్ట్ లింక్ మీద క్లిక్ చేశారు అనుకో, మీకు ఇట్లాగా ఇన్సర్ట్ హైపర్ లింక్ అని వస్తుంది. ఓకే, ఇలాగ ఆప్షన్ వస్తుంది చూడండి, ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్, లింక్ టు ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, క్రియేట్ న్యూ డాక్యుమెంట్, ఈమెయిల్ అడ్రస్ వస్తుంది. సో మీరు ఇదే షీట్ లో వేరే ట్యాబ్ లో ఉన్న డాష్ బోర్డ్ మీకు కనబడాలి, లింక్ చేయాలి కాబట్టి ఇదే షీట్ లో మీరు ఏం చేస్తారంటే ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, లింక్ టు ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయాలి. ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేశాక నేను ఈ యాక్సిడెంట్ బై కొలిజన్ అంటే యాక్సిడెంట్ బై కొలిజన్ చూపించాలి కాబట్టి ఓకే నొక్కుతున్నా. ఓకే, ఇప్పుడు యాక్సిడెంట్ బై పర్సెంటేజ్ అంటే ఆ ట్యాబ్ లో ఉన్న డాష్ బోర్డ్ చూపించాలా. సో దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి లింక్ మీద క్లిక్ చేయండి. చేసి ఇప్పుడు అది క్లిక్ చేస్తే నాకు ఏం చూపించాలి, కార్ యాక్సిడెంట్స్ బై పర్సెంటేజ్ ట్యాబ్ చూపించాలా. ఓకే, సో కార్ యాక్సిడెంట్స్ బై డాష్ బోర్డ్ అనే ఏదైతే ఉందో అది చూపించాలని క్లిక్ ఆన్ ఓకే చేస్తున్నా. ఓకే, సో లింక్ అయిపోయినరా. సో ఈ ట్యాబ్ మీద ఉన్నప్పుడు ఈ ట్యాబ్ మీద చూపిస్తుంది, ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే ఆ ట్యాబ్ లోకి వెళ్ళిపోతుంది. చూడండి, మీకు అర్థమవుతుందా? చూడండి, సెకండ్ ట్యాబ్ ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ ట్యాబ్ లో దాని మీద క్లిక్ చేస్తే ఇదే చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ దాని మీద రెక్టాంగిల్ మీద నొక్కాను అనుకోండి, ఆటోమేటిక్ ఆ ట్యాబ్ లోకి వెళ్ళిపోవచ్చు. చూడండి, ఓ సారీ, ఇక్కడ లింక్ చేయలేదు కదా అందుకే. సో మీరు ఎప్పుడైనా లింక్ చేసేటప్పుడు ఈ ఒక్క పేజ్కి లింక్ చేస్తే సరిపోదు, అన్ని పేజీలకి లింక్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ కూడా లింక్, యాక్సిడెంట్ బై కొలిజన్, క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ కూడా లింక్, క్లిక్ ఆన్ లింక్, కార్ యాక్సిడెంట్ బై పర్సెంటేజ్. ఓకే, సో ఇప్పుడు 2 ట్యాబ్స్ లో ఉన్న వాటికి లింకులు చేస్తాను. ఇప్పుడు దీని మీద ఒక్కగానే ఆ పేజ్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ పేజ్ లోకి వచ్చిన యాక్సిడెంట్ బై కొలిజన్ అంటే ఆ పేజ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏ పేజ్ లో ఏది హైలైట్ అవుతుందో మనకు తెలియట్లే. సో ఈ పేజ్ లో రెండు ఇదే ఒక కలర్ చూపిస్తుంది, ఈ రెండు కూడా ఒకటే కలర్ చూపిస్తుంది. సో మీరు ఆ డిఫరెన్షియేషన్ రావడానికి మీరు ఏం చేస్తారంటే ఓకే 2 లైట్ కలర్ తీసుకోండి. ఓకే 1 సెకండ్, ఇది కలర్ తీసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే 2 లైట్ కలర్స్ తో ఫిల్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 లైట్ కలర్స్ తో ఫిల్ చేసుకోండి, ఇది కూడా లైట్ కలర్స్ తో ఫిల్ చేసుకోండి. ఓకే, లైట్ కలర్స్ తో ఫిల్ చేసుకోండి, లైట్ కలర్స్ తో ఫిల్ చేసుకోండి. చూడండి, లైట్ కలర్స్ తో పెట్టాను రా. ఇప్పుడు ఈ ట్యాబ్ లో ఉన్నప్పుడు ముందు మీరు దీన్ని హైలైట్ చేసుకోండి ఒక డార్క్ కలర్ తో. ఓకే, ఈ ట్యాబ్ లో ఉన్నప్పుడు ఆ ట్యాబ్ తాలూకు షీట్ ది డార్క్ కలర్ లో హైలైట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ట్యాబ్ లోంచి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాబ్ మీద ఇప్పుడు యాక్సిడెంట్ బై కొలిజన్ అంటే ఈ ట్యాబ్. ఓకే, సో దీని మీద క్లిక్ చేశారు కాబట్టి ఈ ట్యాబ్ ది కనబడుతుందిరా. ఇప్పుడు నేను ఈ ట్యాబ్ లోకి వెళ్ళాలి కాబట్టి ఈ ట్యాబ్ లో క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఆ ట్యాబ్ లో మీరు అది బ్లాక్ కలర్ హైలైట్ చేశారు కాబట్టి అది కనబడిపోద్ది. చూడండి, మీకు లాజిక్ అర్థమైందా? నేను చేసిన లాజిక్ మీకు అర్థమైందా? లావణ్య చూడరా, మీకు ఎక్కడ అర్థం కాలేదు? అమృత, అనిత నీకు అర్థమైంది ఇంతకీ? సార్ అక్కడ కలర్ ఫిల్ చేసినప్పుడు
ఎవరెవరికి అర్థం కాలేదు ఫస్ట్ నాకు చెప్పండి, దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటా. లావణ్య అండ్ ప్రవళిక మీ ఇద్దరికి ఇంతకు అర్థమైందా? లావణ్య అండ్ ప్రవళిక, did both of you understood what I told just now? లావణ్య, ప్రవళిక, are you there? అర్థమైంది బట్ కొంచెం డౌట్ ఉంది, ఇంకోసారి చెప్తావు కదా? ప్రవళిక నీకు అర్థమైంది ఎంతకి? నీకు అర్థం కాలేదా? భార్గవి, దీపిక, తులసి, శరణ్య, రక్షిత నీకు అర్థమైందా? అర్థమైందని. దీపిక, భార్గవి, మనీషా, అనిత అర్థమైందా లేదా? సార్ చెప్పండి సార్ ఒకసారి. సార్ ఆ కలర్ పిల్ల ఒకసారి చెప్పారు. ఓకే, అనిత నీకు అర్థమైందా? సార్ లాస్ట్ లో డౌట్ ఉంది సార్, కొంచెం చెప్పండి. మళ్ళా చెప్తాను వినండి. చూడండి, మీకు 4 ట్యాబ్లు ఉన్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ బై కొలిజన్, కార్ యాక్సిడెంట్ బై పర్సెంటేజ్, 4 డాష్ బోర్డులు తయారు చేశారా? అన్ని డాష్ బోర్డులు సేమ్ గా లేవు. వేరే డాష్ బోర్డ్ లో డిఫరెంట్ చార్ట్స్ పెట్టారు, డిఫరెంట్ స్లైసెస్ పెట్టారు. ఇంకొక చార్ట్ లో డిఫరెంట్ స్లైసెస్, డిఫరెంట్ చార్ట్స్ పెట్టారు. ఓకే, డిఫరెంట్ హెడ్డింగ్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హూ అనే ఆన్సర్ క్లియర్ చేస్తుంది అనుకో, ఇంకొక డాష్ బోర్డ్ వేర్ ఈస్ హ్యాపెనింగ్ అని క్లియర్ చేస్తుంది మొత్తం ఆన్సర్స్ అన్ని. ఇంకొక డాష్ బోర్డు వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనితే ఇందాక 4 సెక్షన్స్ లోని 4 డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ఒక డాష్ బోర్డ్, ఈ ట్యాబ్ డాష్ బోర్డ్ ఉంది, ఈ ట్యాబ్ లో ఒక డాష్ బోర్డ్ ఉంది. ఓకే, 2 డాష్ బోర్డులు. సో ఈ 2 డాష్ బోర్డులకి 2 రెక్టాంగిల్స్ తీసుకున్నాను నేను. ఒకటి యాక్సిడెంట్ బై కొల్యూజన్, ఇంకొకటి కార్ యాక్సిడెంట్ బై పర్సెంటేజ్ అని చెప్పేసి. ఓకే, కార్ యాక్సిడెంట్ బై పర్సెంటేజ్ మీద ఈ డాష్ బోర్డ్ ఉంది ఆ ట్యాబ్ లో. సో నేను 2 ట్యాబుల్లో నేను ఏం చేస్తానంటే 2 రెక్టాంగిల్స్ లో ఆ ట్యాబ్ నేమ్స్ రాసుకున్నాను నాకు అర్థమైనట్టు. దాని మీద క్లిక్ చేయగానే ఆ డాష్ బోర్డ్ డిస్ప్లే చేయాలి, దీని మీద క్లిక్ చేయగానే ఆ డాష్ బోర్డ్ కనబడాలి అని. ఓకే, సో ఆ 2 లింక్లు ఎలా చేశాను నేను? హైపర్ లింక్స్ చేశాను. ఎలా చేశాను? ఈ రెక్టాంగిల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఓకే లింక్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ప్రస్తుతం నేను ఆల్రెడీ లింక్ చేశాను కాబట్టి ఎడిట్ లింక్ అని వస్తుంది. ఒకవేళ మీరు లింక్ చేయకపోతే లింక్ అని వస్తుంది. ఎడిట్ లింక్ దగ్గర నేను ఏం చేశాను, ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ లోకి వెళ్ళి ఈ ట్యాబ్ కి సంబంధించింది కాబట్టి ఈ ట్యాబ్ నేమ్ క్లిక్ చేసి ఓకే చేస్తున్నా. ఈ ట్యాబ్ ఏం చేస్తున్నా, ఇక్కడ రైట్ క్లిక్ చేసి లింక్ మీద క్లిక్ చేసి కార్ యాక్సిడెంట్స్ బై పర్సెంటేజ్ ఆ ట్యాబ్ లోకి వెళ్ళాలి కాబట్టి దాని మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ ఓకే చేస్తున్నా. ఓకే, ఇప్పుడు 2 ఒకటే కలర్ లో ఉన్నాయి అనుకో, ఇంకో ట్యాబ్ లోకి వెళ్తుంది ఆటోమేటిక్ గా. కానీ ఏ ట్యాబ్ ఏది నేను ప్రస్తుతానికి ఏ ట్యాబ్ లో ఉన్నా నాకు అర్థం కాదు. ఓకే, అలా అర్థం కావాలంటే ఈ ట్యాబ్ లో ఏం చేస్తారు, 2 ట్యాబుల్లోని మీరు సేమ్ కలర్ తో ఫిల్ చేసుకోండి ఫస్ట్, లైట్ కలర్ తో. ఈ ట్యాబ్ లో మీరు ఏ ట్యాబ్ లో అయితే ఉన్నారో ఆ ట్యాబ్ ని బ్లాక్ కలర్ తో హైలైట్ చేసుకోమని చెప్తున్నా, లేదా ఇంకే కలర్ తోనే హైలైట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంతో హైలైట్ చేశాను నేను. ఓకే, ఈ ట్యాబ్ లో నేను ఈ ట్యాబ్ కి సంబంధించింది కాబట్టి దీన్ని హైలైట్ చేసుకుంటున్నా వేరే కలర్ తో. ఓకే, ఇలా హైలైట్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను అనుకో, ఆటోమేటిక్ గా ఆ వేరే ట్యాబ్ వెళ్ళిపోతుంది కదా, ఆ వేరే ట్యాబ్ లో ఉన్న కలర్ హైలైట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా కనబడుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను అనుకో, ఇక్కడ ఆల్రెడీ హైలైట్ అవుతుంది కాబట్టి యాక్సిడెంట్ బై కొలిజన్ కనబడుతుంది. మీకు అర్థమవుతుందా లాజిక్? ఇప్పుడు అర్థమైందా? ఇలా మీరు మల్టిపుల్ ట్యాబ్స్ కి చేసుకోవచ్చు. ఒక 4 డాష్ బోర్డులు వేసారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా చూద్దాం అనుకున్నాను అనుకో, ఇంకొక రెక్టాంగిల్ క్రియేట్ చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ ద డేటా రా. ఓకే ఓకే, నేను లోపల ఏమంటున్నానంటే సీ ద డేటా అని రాశాను రా. సీ ద డేటా అని రాసేసి నేను ఏం చేశానంటే, నీకు డేటా చూడాలనుకుంటున్నావు అనుకో, ఇది కూడా 32 సైజ్ పెట్టి మిడిల్ అలైన్మెంట్ ఇచ్చేయండి. ఓకే, ఇది కూడా లైట్ కలర్ లో ఫిల్ చేసే ఫస్ట్. ఓకే, లైట్ కలర్ ఇచ్చేసి ఉంచేసాయి. ఓకే, ఇక్కడ కూడా కాపీ పేస్ట్ చేసేసి ఈ ట్యాబ్ లో కూడా సీదా డేటా అని ఇచ్చేసాయి. ఓకే, బట్ ఈ 2 నేను సీదా డేటా ఆ 3rd ట్యాబ్ కి నేను లింక్ చేయలే. సో లింక్ లోకి వెళ్ళి
క్లీన్డ్ అనే దాని మీద నేను జస్ట్ పెట్టి క్లిక్ ఆన్ ఓకే చేస్తున్నా. ఈ ట్యాబ్లో కూడా సీదా డేటా మీద క్లిక్ చేసి లింక్ పెట్టేసి క్లీన్డ్ మీద క్లిక్ చేసి ఓకే చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను సీదా డేటా మీద క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా డేటా కనబడుతుంది నాకు. చూడండి, లింక్ అవ్వలేదురా, వెయిట్. క్లీన్డ్, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, చూడండి, దీని మీద నొక్కగా నా షీట్లోకి వెళ్ళిపోతుంది. చూసారా, వెళ్ళిపోతుందా లేదా? ఇక్కడికి వెళ్ళి సీదా డేటా మీద క్లిక్ చేసినా క్లీన్లోకి వెళ్ళిపోతుంది. చూసారా, అర్థమవుతుందా నేను చెప్పింది? ఇది అర్థమైందా లేదురా? ఇప్పుడు క్లీన్డ్ దానికి దగ్గరలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డాష్ బోర్డ్ వేస్తాను. చూడండి, ఇదే నేను కాపీ చేస్తున్నా, మళ్ళా క్రియేట్ ఏ కాపీ. ఓకే, పక్కకు లాగేసి దీన్ని ఏమంటున్నానంటే కార్ యాక్సిడెంట్స్ బై ఏజ్ అంటున్నాను. ఓకే, ఇది ఒక 3వ డాష్ బోర్డ్ అనుకో. ఓకే, ఈ థర్డ్ ట్యాబ్లో నేను ఏజ్కి సంబంధించిన గ్రాఫ్ తప్ప మిగతావన్నీ తీసేస్తున్నా. సో ఇది తీసేస్తున్నా, ఇది తీసేస్తున్నా, ఇది తీసేస్తున్నా, ఇది తీసేస్తున్నా, ఇది కాపీ పేస్ట్ చేసి ఇంకో దగ్గర పేస్ట్ చేస్తున్నా. ఇదే చార్ట్ కాపీ చేసి పక్కన ఎక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఇది ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏజ్ బ్యాండ్ ఆఫ్ ద డ్రైవర్ తీసేసి ఓహో ఓకే, 2 కాపీ పేస్ట్ చేస్తే 2 సేమ్ పెట్టాలి అప్పుడు. ఓకే, 2 సేమ్ పెట్టాలి, కరెక్ట్. పని చేద్దాం, 2 వద్దులే మనకి. డిలీట్ చేసేసి ఇంకేదైనా పివోట్ పెడదాం, లేకపోతే కౌంట్ ఆఫ్ యాక్సిడెంట్స్ తీసేసి డ్రైవర్ ఎక్స్పీరియన్స్ పెడదాం. ఓకే, ఇది ఏదో పెట్టాను సంథింగ్, ఇది ఒక గ్రాఫ్ రా, ఇది ఒక డాష్ బోర్డ్ అనుకోండిరా, ఒక గ్రాఫే అనుకోండిరా, ఇది చూపిస్తున్నాను రా దీంట్లో. ఓకే, ఇప్పుడు థర్డ్ ట్యాబ్లో, ఇప్పుడు ఇంకొక ట్యాబ్లో ఏం చేస్తున్నాను, ఇది కాపీ చేసి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైల్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. అలా కంట్రోల్ కాపీ పేస్ట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానా, ఇక్కడ ఏం చేస్తానంటే కార్ యాక్సిడెంట్ బై సంథింగ్ ఇలా రాస్తున్నా, కార్ యాక్సిడెంట్ బై ఏజ్ అని రాస్తున్నా. ఓకే, ఇది నేను 4th ట్యాబ్కి లింక్ చేయాలి కాబట్టి ఎడిట్ లింక్, ఇది దేనికి లింక్ చేయాలి, కార్ యాక్సిడెంట్ బై ఏజ్కి లింక్ చేయాలి. ఇదే మళ్ళా కాపీ చేసి, ఓకే ఇదే మళ్ళా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, చేశాక ఓకే ఇక్కడ పెడుతున్నా. ఓకే, ఇది కూడా లైట్ కలర్ తీసుకోండి, ఎందుకంటే ఈ ట్యాబ్లో అది లేదు కాబట్టి. ఓకే, ఇక్కడ కూడా ఆ ట్యాబ్లో అది లేదు కాబట్టి ఇక్కడ కూడా ఆ కలర్ లైట్ కలర్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు 4th ట్యాబ్లో అది కాపీ పేస్ట్ చేసి, ఓకే ఇదే అరే కాపీ చేసి 3rd ట్యాబ్లో కూడా ఇక్కడ పెట్టి పేస్ట్ చేసుకోండి. చేశాక ఇప్పుడు ఈ థర్డ్ ట్యాబ్కి సంబంధించింది ఏం చేస్తారు, ఇప్పుడు దీన్ని హైలైట్ చేసుకోండి, కలర్ డార్క్ కలర్ పెట్టి. ఇప్పుడు ఈ 3rd ట్యాబ్లో సెకండ్ది హైలైట్ అయ్యి ఉంది కదా, ఇది మామూలు కలర్ చేసేసుకోండి, లైట్ కలర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ట్యాబ్కి ఇది హైలైట్ అయి ఉండాలి, ఈ ట్యాబ్కి ఇది హైలైట్ అయి ఉండాలి, ఈ ట్యాబ్కి ఇది హైలైట్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు ఈ ట్యాబ్లోకి వెళ్ళి కార్ యాక్సిడెంట్ పేజ్ అన్నారు అనుకో, ఆ ట్యాబ్లోకి వెళ్ళిపోయి ఆ డాష్ బోర్డ్ కనబడుతుంది. చూడండి, అలా కాకుండా ఈ ట్యాబ్లోంచి మీరు సెకండ్ కార్ యాక్సిడెంట్ మీద పర్సెంట్ మీద క్లిక్ చేశారు అనుకో, ఆ ట్యాబ్ తో హైలైట్ అయ్యి ఇది కనబడుతుంది. ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తాను, ఫస్ట్ కనబడుతుంది. మీకు అర్థమవుతుందా? ఇది సి డేటా అంటే సి డేటాలోకి వెళ్ళిపోద్ది, యాక్సిడెంట్ పర్సెంటేజ్ అంటే ఆ డాష్ బోర్డ్కి వెళ్తుంది.
దీని మీద క్లిక్ చేస్తే ఆ డాష్ బోర్డ్కి వెళ్తుంది, దీని మీద క్లిక్ చేస్తే ఈ డాష్ బోర్డ్కి వెళ్తుంది. సో మీకు అర్థమైందా? సింగిల్ ఎజెండా మీద మీరు అన్ని డాష్ బోర్డ్స్ లింక్ చేస్తున్నారు. పక్కనున్న దీని మీద నావిగేషన్ మీద, సింగిల్ నావిగేషన్ మీద డాష్ బోర్డ్స్ ఇలా లింక్ చేసుకోవచ్చు మీరు. అర్థమైందా? అర్థమైందా లేదురా ఇది? ఎస్ సార్, అర్థమైంది సార్. లావణ్య, ఇస్ ఇట్ క్లియర్? రికార్డింగ్ ఉంది, మళ్ళా స్లోగా కావాలంటే చూసుకోండి. ఇప్పుడు అర్థమైందా? ఒకే ఎక్సెల్లో 4 డాష్ బోర్డులు ఒకేసారి లింక్ చేసుకొని చూసుకోవచ్చు. మీరు తెలివైన వాళ్ళు అయితే మీరు వేసే డాష్ బోర్డులు ఎలా ఉండాలంటే, ఒకటంతా కంట్రీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా చూపించేలా వేసుకోండి. ఒక దాంట్లో అన్ని ప్రొడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా డాష్ బోర్డ్ చూపించేలా వేసుకోండి. ఇంకొక దాంట్లో ఇంకొక సంబంధించిందంతా వేసుకునేటట్టు వేసుకోండి. అన్ని కంబైన్డ్గా ఇయ్యద్దు డాష్ బోర్డ్లో. ఒక డాష్ బోర్డ్లో మొత్తం కంట్రీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా చూపించాలి. కంట్రీ వైజ్ సేల్స్, కంట్రీ వైజ్ యూనిట్స్, కంట్రీ వైజ్ ప్రాఫిట్, కంట్రీ వైజ్ అన్ని. ఇంకొక దాంట్లో ప్రొడక్ట్ వైజ్ సేల్స్, ప్రొడక్ట్ వైజ్ యూనిట్స్, ప్రొడక్ట్ వైజ్ అన్ని చూపించాలి. ఇంకొక దాంట్లో కేటగిరీ వైజ్ సేల్స్, కేటగిరీ వైజ్ యూనిట్స్, కేటగిరీ వైజ్ అలాగా. అప్పుడు మీరు ఇక్కడ పక్కన కంట్రీ వైజ్, ప్రొడక్ట్ వైజ్, కేటగిరీ వైజ్ అని చెప్పేసి ఇట్లా పక్కన ఇలాగా రెక్టాంగిల్ బాక్సెస్ క్రియేట్ చేసుకుని డాష్ బోర్డ్ నావిగేషన్ కి ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ కంట్రీ వైజ్ మీద మొత్తం అంతా కనబడేలాగా, ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దాంట్లో కనబడేలాగా, నెక్స్ట్ కేటగిరీ మీద క్లిక్ చేస్తే కేటగిరీ అంతా కనబడేలాగా మీరు డాష్ బోర్డ్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఒక డాష్ బోర్డ్ చూపించాను, PwC డాష్ బోర్డ్, గుర్తుందా? చూడండి మీకు చూపిస్తాను, నాకు ఆల్రెడీ ఉంది ఆ డాష్ బోర్డ్. ఎక్కడ ఒక డాష్ బోర్డ్ చూపించాను రా, అది ఎక్కడ పోయిందో తెలియట్లేదు. డాష్ బోర్డ్లో అన్నీ ఉన్నాయి యాక్చువల్గా. సేమ్ అట్లాగే మీరు ఒక్కొక్కటి లింక్ మీద క్లిక్ చేస్తే ఒక్కొక్క దానికి మారుతుంది అది. సో అది రా ఎక్సెల్ తాలూకా మెయిన్ థింగ్. సో కస్టమర్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ ఇదే అనుకుంటా, చూద్దాం. ఇది కాదు, ఎక్కడో మిస్ అయింది అది. ఇదే డాష్ బోర్డ్ అనుకుంటా. 8
సో అది మనకు తెలియట్లేదు, కొంచెం కలర్ బ్లైండ్నెస్ ఉంది. సో ఇలా ఉంది కదా, వెయిట్, కలర్ చేంజ్ పిక్చర్, ఇది లింక్ కాదురా, ఇలా చెయ్యొచ్చు యాక్చువల్గా. కలర్స్ చూసుకోండి, నాకు కలర్స్ కనబడట్లేదు. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? లేదు, మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారు, లెఫ్ట్ అయిపోయారు మీకు మధ్యలో. ఓకే, మన స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. సో పివట్ టేబుల్స్ కూడా ఇట్లాగా డాష్ బోర్డ్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు నీట్గా. ఓకే, డజంట్ నీడ్ ఎవ్రీ టైం మీరు చార్ట్సే చూపించాలి డాష్ బోర్డ్లో ఏం లేదు. పివట్ టేబుల్స్తో నెంబర్స్ కూడా మీరు అలా చూపించవచ్చు డాష్ బోర్డ్లో. ఇప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటికి లాగేసి, ఓకే సరిగా లేదు, ఆగండ్రా, ఇది ఉందా, నేను కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి డేటా బార్స్ వేసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందిరా, నేను ఏం చేస్తానంటే బార్స్ వేసుకుంటాను, ఇలా బార్స్ వేసుకుంటాను. ఓకే, ఇట్లా బార్స్ వేసుకొని నేను ఇక్కడ గ్రాండ్ టోటల్ తీసేస్తాను. పివట్ టేబుల్ అనలైజ్ డిజైన్ గ్రాండ్ టోటల్ ఆఫ్ ఫర్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ వేసుకుంటాను, డేటా బార్స్ వేసుకుంటాను, ఇట్లా కూడా చూపించుకుంటాను నేను నెంబర్స్. ఓకే, సో ఈ పివట్ టేబుల్స్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇదే టేబుల్ని మీరు ఏం చేస్తారంటే, సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుందిరా, ఇట్లా వేసి చూపించుకోవచ్చు కూడా మీరు. ఓకే, ఇట్లా కూడా చూపించుకోవచ్చు, పివట్ టేబుల్స్ని కూడా మీరు ఇట్లా నీట్గా డిస్ప్లే చేసుకొని చూపించుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, మీరు ఇక్కడ ఐకాన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పక్కన. ఓకే, యాక్సిడెంట్ బై కొలిజన్కి ఒక ఐకాన్ యాడ్ చేద్దాం అనుకున్నారు అనుకో, ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇల్లస్ట్రేషన్స్లో ఐకాన్స్ యాడ్ చేసుకోండి మీకు అర్థమైనట్టు. ఓకే, సో కస్టమర్స్ ఉన్నప్పుడు కస్టమర్ ఐకాన్ యాడ్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఈజీగా ఉండేలాగా అనమాట. ఐకాన్స్ చూసి మీరు వెంటనే గుర్తుపట్టేలాగా. కొలిజన్ అంటే కొలిజన్ ఏమైనా వస్తున్నాయో చెక్ చేయండి. కొలిజన్ ఏం రావట్లేదా? ఓకే, ఏదో ఒక ఇమేజ్, ఏదో ఒక మంచి ఉంటే యాడ్ చేసుకోవచ్చు మీరు. జస్ట్ శాంపుల్గా యాడ్ చేస్తాం. ఓకేనా, చూడండి ఇలాగా ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, యాక్సిడెంట్ బై పర్సెంటేజ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ఐకాన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఐకాన్లోకి వెళ్ళి ఓకే ఎమోజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, యాక్సిడెంట్ అని క్లిక్ చేస్తే వస్తుందని చెక్ చేయండి. సంథింగ్ జస్ట్ శాంపుల్గా పెడుతున్నాను, మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు అని తెలియడానికి. ఓకే, సో దీనికి ఏమొచ్చి ఇట్లా పెట్టుకోండి ఇమేజ్. ఓకే, నేను నొక్కుతుంటే అది క్లిక్ అయిపోతుంది, అందుకే వెయిట్. ఓకే, ఇది లోపల ఉండేలా ప్లాన్ చేసుకోండి, అంటే కొంచెం మీరు చేసుకోండి, టైం పడుతుంది ఇది. ఓకే, సో ఇది ఇలాగా యాడ్ చేసుకోండి. సో అన్ని ఇమేజెస్ ఇలా ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు నీట్గా. ఓకే, చెప్తున్నా జస్ట్ ఇలా అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అంత టైం లేదు ఇంత అలైన్మెంట్ చేసి నీట్గా చేసుకోవచ్చు అని చెప్పడానికి. ఓకే, లేదు అంటే మీరు ఇమోజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఐకాన్స్, షేప్స్, పిక్చర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పక్కన పిక్చర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొలిజన్ పిక్చర్ అలా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. 3D మోడల్స్ యూస్ చేసుకోవాలంటే కూడా 3D మోడల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. స్టాక్ 3D మోడల్స్ ఉన్నాయి, స్టాక్లో ఉన్న 3D మోడల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఫ్యాషన్కి, చెప్పల్స్కి, క్లోతింగ్కి ఇవన్నీ ఉన్నాయి చూడండి, గ్యాడ్జెట్స్కి, ఎలక్ట్రానిక్కి, ఇవన్నిటికి ఇవి కూడా ఉన్నాయి. మీకు స్విగ్గీ ప్రాజెక్ట్ ఇచ్చానా, స్విగ్గీ లోగోస్, ఇమేజెస్ వాడుకోండి. గూగుల్లోంచి కానీ చాట్ జీపీటీలోంచి కానీ ఇమేజెస్ జనరేట్ చేసి అవి కూడా మీరు ఉండేటట్టు నీట్గా వేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్లోతింగ్ వాడుతున్నారు అనుకో, క్లోతింగ్ ఇమేజెస్ ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోతింగ్, చెప్పల్స్ చూడు ఇవన్నీ ఉన్నాయి, వాచెస్ ఇవన్నీ ఉన్నాయి ప్రొడక్ట్స్కి. సో ఇవి కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు నీట్గా. ఓకే,
సో ఇన్సర్టింగ్ 3D మోడల్ ఆఫ్ 1 అని చెప్పి అవి కూడా మీరు వెనకాతల బ్యాక్గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పినవే. ఓకే చూడండి 3D చూసారు ఎలా తిరుగుతుందో. 3D కూడా యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అయిపోతుందిరా. ఓకే సో ఇవి కూడా 3D ఇమేజెస్ కూడా వాడుకోవచ్చు. ఓకే సో 3D ఈజ్ రొటేటబుల్. మీరు అటు ఇటు రొటేట్ అవుతాయి అవి. క్లిక్ చేయగానే దాని మీదకి వెళ్ళిపోతుంది. ఓకే సో 3D ఇమేజెస్ కూడా వాడుకోవచ్చురా. సో మీరు ఎంత క్రియేటివిటీ వాడతారంటే ప్రాజెక్ట్లో అంత క్రియేటివిటీ వాడటానికి ట్రై చేయండి. స్విగ్గీవి కూడా 3D మోడల్స్ ఉంటే ఇమేజెస్ డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి 3D మోడల్స్వి. ఓకే ఇన్సర్ట్లు ఇవన్నీ ఉంటాయని మీకు చెప్తున్నా ఎగ్జాంపుల్. మ్యాప్స్ కూడా మీ డేటాలో మ్యాప్స్ ఉన్నాయనుకో మ్యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మన డేటాలో ఏమైనా ఆస్ట్రేలియా ఏమైనా ఉందా? ఇక్కడ ఏమో లేవు కదా, ఆస్ట్రేలియా అలాంటివి ఏం లేవా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటా వేస్తాను అండి. ఆస్ట్రేలియా, ఇండియా, చైనా, జపాన్, అమెరికా, ఆఫ్రికా చూద్దాం అండి. ఏం డేటా వస్తుందో లేదో చూద్దాం. ఆఫ్రికా రావట్లేదా? కొన్ని ఎక్సెల్ షీట్స్లో వస్తాయి, కొన్ని ఎక్సెల్ షీట్స్లో రావు. సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుందిరా. మైక్రోసాఫ్ట్ పూర్తిగా పోయిందిరా. మొత్తం పోయింది నేను చేసినవన్నీ. సూపర్, వెరీ గుడ్. మొత్తం చేసినవన్నీ పోయారా, హ్యాంగ్ అయిపోయింది, మొత్తం పోయాయి అన్ని. సో ఎనీవే మీకు అర్థమైందా లేదని చెప్పింది. రికార్డింగ్ చేస్తున్నారు కాబట్టి రికార్డింగ్ అప్లోడ్ చేసాయి ప్రవళిక. మీకు అర్థమైందా లేదు ఇంతకు ఫస్ట్ థింగ్ ప్రాజెక్ట్ అట్లా చేయండి నీట్ గా. అనిత నీ ప్రాజెక్ట్ అయిపోయింది, నీ ప్రాజెక్ట్ ఎవరెవరికి ఇచ్చానో వాళ్ళకి హెల్ప్ చేయి నువ్వు. అమృత నీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాక నీకు డౌట్స్ ఏమున్నాయో నువ్వు అడుగు. ఓకే స్విగ్గీ ప్రాజెక్ట్ కొంచెం క్రియేటివిటీతో చేయండి. హెల్త్ కేర్ డాష్ బోర్డ్ కూడా అంతే క్రియేటివిటీ వాడడానికి ట్రై చేయండి. హెల్త్ కేర్ కి కొంచెం ఇమేజెస్ మంచిగా వాడండి. మంచి హాస్పిటల్ ఇమేజెస్ కానీ, పేషెంట్ ఇమేజెస్ కానీ, చిన్న చిన్న ఐకాన్స్, హాస్పిటల్ ఐకాన్స్ అవి వాడడానికి నీట్ గా ట్రై చేయండి. కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి. హాస్పిటల్ డాష్ బోర్డ్స్ బయట ఎట్లా ఉంటాయో నీట్ గా మీకు చూపిస్తాను చూడండి. బయట కంపెనీస్ లో హాస్పిటల్ డాష్ బోర్డ్స్ ఎట్లా ఉంటాయో రెఫరెన్స్లు తీసుకోండి. అర్థమవుతుందా? హాస్పిటల్ డాష్ బోర్డ్ చూడండి. జెండర్ కి ఇమేజెస్ చూసారు ఎట్లా వాడారో. లైవ్ డాష్ బోర్డ్ ఇది ఏ కంపెనీ వాళ్ళు తయారు చేశారో కానీ చూడండి లైవ్ డాష్ బోర్డ్ ఉంది. లైవ్ డాష్ బోర్డ్ కనబడట్లేదు ఏంటి? లోడ్ అవుతుంది బాగా. ఇది పవర్ బిఐలో చేశారు వాళ్ళు, మీరు ఎక్సెల్లో చేస్తారు. మీరు పవర్ బిఐలో కూడా ఇవన్నీ నేర్చుకుంటారు పవర్ బిఐ క్లాస్ స్టార్ట్ అయినాక. ఓకే ఇది రావట్లేదు, రాసం ఇష్యూ ఉంది. ఎంతసేపు లోడ్ అయితే మనకి చిరాకు. మంచి డాష్ బోర్డులు ఎక్కడ ఉన్నాయో చూస్తున్నా. చూడండి ఈ డాష్ బోర్డ్ బాగుందా? చూడండి ఈ డాష్ బోర్డ్ చూడండి. ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ జూమ్ అవ్వట్లేదు ఏంటి? చూసారా ఈ డాష్ బోర్డు? ఇక్కడ కింద 3 టైల్స్ వేసారు. ఇక్కడ స్టాఫ్ పర్ డిపార్ట్మెంట్ అంట, యావరేజ్ టైం. మీకు ఇచ్చిన క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, సేమ్ కవర్ అయ్యేవన్నీ. ఓకే సో మీరు కవర్ చేసుకొని మీరు ఇట్లా డాష్ బోర్డ్ వేయడానికి ట్రై చేయండి. ఒక డాష్ బోర్డ్లో అవ్వకపోతే 2-3 డాష్ బోర్డ్ వేయడానికి ట్రై చేయండి. సో డాష్ బోర్డ్ మాత్రం ఇంత నీట్ గా ఉండాలి. చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఉంది చూడండి డాష్ బోర్డ్. కనబడుతుందా? ఇలా కలర్స్ కూడా మంచిగా తీసుకోండి. సూటబుల్ కలర్స్ వేసి చూడండి. ఎమోజీ కూడా పెట్టాడు. ఇక్కడ నోట్ సింబల్ ఎమోజీ, ఇక్కడ ఈ సింబల్ ఎమోజీ, జెండర్ కి ఎమోజీ, ఇక్కడ కూర్చున్న ఎమోజీ, ఇక్కడ డిఫరెంట్ ఎమోజీస్ ఉన్నాయి చూసారా? లెంత్ ఆఫ్ స్టే అంటే క్యాలెండర్ పెట్టాడు. జెండర్ అంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి సింబల్ పెట్టాడు. అలాగా మీరు కూడా మంచి క్రియేటివిటీ చూడండి. పైన హాస్పిటల్ కి హాస్పిటల్ ప్లస్ ఎమోజీ వాడాడు, ఇలాగా ఐకాన్ వాడాడు. అలా మీరు కూడా నీట్ గా వాడి చేయండి. నచ్చి పిచ్చిగా మొన్న వేసినట్టు సేల్స్ డాష్ బోర్డ్ వేసినట్టు
నేను ఒప్పుకోను. ఓకే. మంచి డాష్‌బోర్డ్‌లు ఉన్నాయి చూడండి. కలర్ సూపర్‌గా ఉన్నాయి చూడండి. ఎన్ని డాష్‌బోర్డ్‌లు ఉన్నాయి చూడండి రిఫరెన్స్‌కి. దీంట్లో పెడతా. గ్రూప్‌లో పెడతా. కంట్రోల్ డేటా గ్రూప్ ఇదే కదా. ఓకే. ఎన్ఎస్ఆర్ఐటి గ్రూప్ ఏది? ఎన్ఎస్ఆర్ఐటి గ్రూప్. ఓకే. చూడండిరా ఆ గ్రూప్స్‌లో పెట్టేశాను. చూసుకోండి నీట్‌గా. ఓకేనా? లేదురా ఇంతకీ అంతా ఓకేనా? ప్రవళిక ఎనీ డౌట్ ఫర్ యూ ఇన్ యువర్ ప్రాజెక్ట్? నీకు ఏ ప్రాజెక్ట్ ఇచ్చాను ప్రవళిక? ప్రవళిక ఏ ప్రాజెక్ట్ ఇచ్చాను? ర్యాపిడో కదా. ఓకే. ర్యాపిడో కూడా నువ్వు కొంచెం క్రియేటివిటీ వాడు. ర్యాపిడోలో చాలా టైప్స్ ఉన్నాయి. ర్యాపిడో బై బైక్ ఉంది, ర్యాపిడో బై ఆటో ఉంది. ఆ డేటా సెట్ బట్టి నువ్వు వాడడానికి ట్రై చేయి. ఏది చెప్పు. అరే లావణ్య, you have any questions on your project? So project means it should be a project. You should able to speak in interview complete end to end that we have done this project in TCS, because I have done the same when I switched from TCS to second company. So same strategy apply చేయాలి నువ్వు కూడా. ఇప్పుడు సర్వీస్ నోలో పని చేశాను, టికెట్ క్లోజ్ చేశాను, మెయిల్స్ మానిటర్ చేశాను, అలాంటివి చెప్పావంటే నీకు ఇంటికి వెళ్ళిపోమంటాడు అంతే. అది మ్యాటర్. మనీషా, ఎనీ డౌట్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్? ప్రవళిక రికార్డింగ్ ఆపేసే.